ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దూసుకుపోతున్న భారత్, సంచలన వ్యాఖ్యలు చేసిన ఐక్యరాజ్య సమితి. పదిహేను మంది ఇండియన్స్ తో ప్రయాణిస్తున్న షిప్ హైజాక్. యూపీఎస్సీ చైర్మన్ తో సీఎం రేవంత్ భేటీ. లబ్ధిదారులెవరూ సంక్షేమ పథకాలు మిస్ కావద్దు, సీఎం జగన్. మంత్రి పొన్నం ఉదయపు నడక, చిన్నారులతో సరదా ముచ్చట్లు. తిరుమల శ్రీవారి సేవలో నటి జాన్వీ కపూర్. పొత్తుల విషయంలో భాజపా బెదిరింపుల ధోరణి, సిపిఐ రామకృష్ణ. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ఐక్యరాజ్యసమితి ఆర్థిక రిపోర్టులో పేర్కొంది. యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ రిపోర్ట్ ప్రకారం భారత ఆర్థిక అభివృద్ధి 2024 ఇండియన్ ఎకనామీ 2024లో 6.2% ఉంటుందని తేలింది. భారత్ అంచనా కంటే వృద్ధి శాతం కొంత తగ్గినా గణనీయమైన పురోగతి సాధిస్తుందని తెలిపింది. ఉత్పత్తి, తయారీ రంగాల్లో బలమైన వృద్ధి కారణంగా భారత్ దూసుకుపోతుందని తెలిపింది. గత ఏడాది దేశం అధిక పెట్టుబడులను ఆకర్షించినట్లు తెలుస్తుంది. 15 మంది భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న షిప్ హైజాక్ గురైందని నేవీ అధికారులు వెల్లడించారు. లైబీరియా జెండాతో కూడిన ఓడ సోమాలియా తీరానికి సమీపంలో హైజాక్ గురైందని తెలిపారు. సమాచారం అందుకున్న భారత నావికాదళం హైజాక్ గురైన ఓడ ఎంవీ లీనా నార్ప్స్ ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్ ఆ ఓడపై నిఘా పెట్టిందని అధికారులు తెలిపారు. దీంతో పాటు ఆ సిబ్బందితో కమ్యూనికేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఓ సైనిక అధికారి తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. నిన్న ఏఐసీసీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు 3 కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడం లక్ష్యంగా ఆయన ప్రభుత్వ చర్యలను వేగవంతం చేశారు. ఈరోజు శుక్రవారం ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనిని రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి మరికొందరు ఉన్నతాధికారులు కలిశారు. యూపీఎస్సీ పనితీరు పరిశీలించి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణ, ఇతర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అధ్యయనం చేయనున్నారు. హన్మకొండ జిల్లా భీమరదేవరపల్లి మండలం మొలకనూరులో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక నిర్వహించారు. ప్రజలను పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న హోటల్లో టిఫిన్ చేశారు. చిన్నారులకు శాల్వా కప్పి సరదాగా మాట్లాడారు. ఇక తిరుమల శ్రీవారిని నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి మహేశ్వరితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అర్హత ఉన్న ఏ లబ్ధిదారులు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడు తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపుతో ఈ మంచి కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేసేది 5వ సారి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఈ 5 పర్యాయాలను కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా 1700 కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా దాదాపుగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపుగా 68,990 మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వాళ్లకు మళ్ళీ అందజేస్తూ దాదాపుగా 98 కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళ చేతికి అందేట్టుగా చేస్తూ ఉన్నాం. ఈ అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా దాదాపుగా ఇంతకుముందు ఆ పథకం మనం తీసుకొచ్చినప్పుడు అప్పట్లో 42,62,000 మందికి అర్హత పొందారు. డబ్బులు వాళ్ళందరి ఖాతాల్లోకి కూడా పడడం జరిగింది. వేరియస్ కారణాల వల్ల అయితేనేమి మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్ మరో 40,616 మంది మిగిలిపోయి ఉంటే ఆ 42,62,000 మందికి మంచి జరిగింది. కానీ ఒక 40,000 మంది లెస్ దెన్ 1% ఫర్ వేరియస్ కారణాల వల్ల ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోవడము, మళ్ళీ వెరిఫై చేయడము, వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడము చేసిన వాళ్లకు మళ్ళీ ఈరోజు 40,616 మందికి అమ్మఒడి ద్వారా మళ్ళీ వెనక్కి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకు వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం. సిమిలర్లీ జగనన్న చేదోడు అనే కార్యక్రమంలో 3,25,000 మందికి అప్పట్లో మంచి జరిగింది. ఇప్పుడు మరో 15,000 మంది రకరకాల కారణాల చేత ఎవరైతే మిస్ అవుట్ అయిపోయి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడాలు మళ్ళీ వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళకే ఇస్తూ ఉన్నాం. ఈబీసీ నేస్తం ద్వారా మరో అప్పట్లో 4,40,000 మందికి మంచి జరిగింది. ఇప్పుడు మరో 4,180 మందికి మళ్ళీ ఈరోజు లబ్ధి జరిగిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా అప్పట్లో 2,80,000 మందికి దాదాపుగా అప్పట్లో మేలు జరిగింది. ఇప్పుడు మరో 3,030 మందికి మళ్ళీ ఆ పథకంలో ఈరోజు మంచి జరగబోతూ ఉంది. సిమిలర్లీ మత్స్యకార భరోసా ద్వారా అప్పట్లో 1,20,000 మందికి మంచి జరిగితే ఈరోజు వాట్సాప్లో 107 ఐఫోన్స్ ఆర్డర్ చేసి మోసం చేసిన ఇద్దరిని హ్యాబిట్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడు గుజరాత్కు చెందిన విజయ్, హైదరాబాద్ హ్యాబిట్స్ జగదీష్ మార్కెట్ చెందిన వ్యాపారికి వాట్సాప్లో 107 ఐఫోన్లు కావాలంటూ ఆగంతకులు ఆర్డర్ చేశారు. మొబైల్ ఫోన్లు పంపిన అనంతరం డెలివరీ అయ్యాక డబ్బులు ఇస్తామని గుజరాత్కు చెందిన వ్యక్తులు చెప్పారు. మొదటగా 5 లక్షల విలువైన మొబైల్స్ తీసుకుని డబ్బులు పే చేసి నమ్మించారు. ఎల్ఆర్ నంబర్ ఆధారంగా పే చేస్తామని నమ్మించారు. డబ్బులు రాకపోవడంతో హ్యాబిట్స్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గుజరాత్కు, సూరత్కు చెందిన నిందితుడు A2 నీరవ్ రాజును అరెస్ట్ చేశారు. A1 విపుల్ అలియాస్ విజయ్ పరారీలో ఉన్నారు. 64 లక్షల విలువ చేసే 102 ఐఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. మరో 5 ఐఫోన్లు నిందితులు విక్రయించారని డీసీపీ వెల్లడించారు.
సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను మ్యాక్సిమం ఓకే రైట్ సార్. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయంలో భాజపా బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో జగన్ ఇంటికి పంపే పార్టీలతో తాము కలిసి వెళ్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయలేడు కాదు, అరెస్ట్ చేయగలడు చంద్రబాబు నాయుడిని, కానీ 53 రోజులు జైల్లో పెట్టలేడు. 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క సహకారంతోనే ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఆయన్ని జైల్లో పెట్టారు. అక్రమంగా కేసులు పెట్టావు. నువ్వు ఏమాత్రం కూడా దానికి ఎవిడెన్స్ లేకుండానే 53 రోజులు జైల్లో పెట్టారంటే అది జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికి చేత కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండొచ్చు, కానీ ఒక బెయిల్ పైన ఉండే ముఖ్యమంత్రి అతను. కాబట్టి ఏమంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి మాట్లాడుకొని, బీజేపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలిసి మాట్లాడుకొని జైల్లో పెట్టింది కాదని ఇప్పుడు చెప్పి వాళ్ళు తెలుగుదేశంతో మేము సర్దుబాటు చేసుకుంటాం, పొత్తు పెట్టుకుంటాం, అది కూడా బెదిరింపు ధోరణితో పొత్తు ఎందుకు మాట్లాడలే, మా అధిష్టానంతో మాట్లాడతారా లేదా మీరు అని బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నారంటే అసలు రాజకీయాల్లో అంటే ఫ్రీడమ్ ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏమంటారో వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడేది మీరు మాట్లాడరా అని అంటున్నారంటే ఏమి, మీరు వచ్చి మా దగ్గర సాగిలపడండి అని చెప్తా అన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ రాజకీయాలు అంతకంతకు దిగజారిపోతూ ఉన్నాయి. ఆత్మగౌరవానికి ఇది పరీక్ష. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పార్టీ, అలాంటి పార్టీని ఇవాళ బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి తర్వాత సుప్రీంకోర్టులో కేసు పైన జడ్జిమెంట్ రాకుండా దాన్ని ఆపి, క్లియర్గా తెలుసు 17A పైన జడ్జిమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు ఫ్రీ బర్డ్గా తిరగొచ్చు ఆయన. కాబట్టి ఏమి జడ్జిమెంట్ ఎక్కడన్నా జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. నీకు ఆర్గ్యుమెంట్స్ అయిపోయి 75 డేస్ అయిన తర్వాత కూడా ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆపుతా ఉన్నారు? సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి ఆపగలడా? జగన్మోహన్ రెడ్డికి చేత కాదు. బీజేపీ వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇవన్నీ, మళ్ళీ ఇక్కడ ఆటకమాడుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అభిమానులు ఇంతకుముందు అన్నారు, కానీ ఇప్పుడు అట్లా చెప్పలే కదా. ఆయన తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకుంటాను, మనకున్న సీట్లను బట్టి మనం మాట్లాడాలి, మనకున్న బలాన్ని బట్టి మాట్లాడాలని అతను ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తా అన్నాడు. దాన్నేం మనం ఇప్పుడు తప్పుబట్టేకి లేదు. ఆయన ముఖ్యమంత్రి కానీ ఏం అనడంలే, ఈవెన్ మంత్రి అని కూడా అనలే. మా పార్టీ మొన్న మా సమావేశాల్లో చర్చించాము. మా పార్టీ నారాయణ గారు కూడా హాజరయ్యారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ఫస్ట్ కూడా స్పష్టమైన అభిప్రాయంతో చెప్తా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు 100 రోజుల్లోపే అమలు చేస్తుందని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కొందరు జైవిరెడ్డి అన్నారు. గురువారం నాడు ఆయన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలంలోని చేపూరు, తేనేపల్లి, పిట్టలగూడెం గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల దరఖాస్తులను స్వయంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 6 గ్యారెంటీల పథకంలో మహిళలకు బస్సు ప్రయాణం, రాజు ఆరోగ్యశ్రీ అమలు చేశామని, మిగతావి కూడా త్వరలోనే అమలు చేస్తామని, దరఖాస్తుల సమయం ముగుస్తుందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, 6వ తేదీ తర్వాత కూడా పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు తగుళ్ల సర్వయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీశ్వరరెడ్డి, జాలచిన సత్తయ్య, రాధాకృష్ణ పంతులు, చినమల జగదీశ్వరరెడ్డి, మేడి వెంకన్న, బొమ్ము శ్రీను, కమతం జగదీశ్వరరెడ్డి, శివాజీ శర్మ, మారెడ్డి యాదగిరెడ్డి, చేపూరు సర్పంచ్ విజయ్, తేనపల్లి సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దూసుకుపోతున్న భారత్, సంచలన వ్యాఖ్యలు చేసిన ఐక్యరాజ్య సమితి. పదిహేను మంది ఇండియన్స్తో ప్రయాణిస్తున్న షిప్ హైజాక్. యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ భేటీ.
లబ్ధిదారులెవరూ సంక్షేమ పథకాలు మిస్ కావద్దు సీఎం జగన్. మంత్రి పొన్నం ఉదయపు నడక, చిన్నారులతో సరదా ముచ్చట్లు. తిరుమల శ్రీవారి సేవలో నటి జాన్వీ కపూర్. పొత్తుల విషయంలో భాజపా బెదిరింపుల ధోరణి, సిపిఐ రామకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.